సమ్మక్క సారక్క జాతరలో ఓరుగల్లు ఆడబిడ్డలు ఇద్దరు మహిళా మంత్రులు అన్నీ తానే నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇద్దరు మంత్రులు. సమ్మక్క సారక్క లాగే సీతక్క సురేఖ గారు ఇద్దరు కలిసి జాతర నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా మీ చేతుల మీదుగా ఇంత పెద్ద జాతర నిర్వహించడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇది పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే అన్ని అవకాశాలు అందరికీ రావు, కొంతమందికే వస్తాయి. ఆ కొంతమందిలో నేను కావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. 800 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ జాతర ఈరోజు మా చేతుల మీదుగా, ఇద్దరు ఆడబిడ్డల చేతుల మీదుగా, ముఖ్యంగా సీతకు ఒక గిరిజన బిడ్డగా ఆమె మంత్రిగా ఉండి ఆమె నియోజకవర్గంలో జరుగుతున్న ఈ జాతరను ఆమె అధికారంలో ఉండి ఈరోజు డెవలప్ చేసి కోట్లాది మంది భక్తులకు ఈరోజు కొంగు బంగారమైనటువంటి సమ్మక్క సారలమ్మను ఇంత పెద్ద ఎత్తున అసలు ఎవరు ఊహించని విధంగా డెవలప్ చేయడం అనేది రేవంత్ రెడ్డి గారు ఒక పట్టుదలతోటి ఆయన ఏదైతే అన్నాడో ఒక్క దానికి కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే మనము వందలాది సంవత్సరాలుగా మనము చరిత్రలో నిలిచిపోయే విధంగా దీని నిర్మాణం జరగాలి అన్న ప్రకారంగా మేము, శ్రీనివాసరెడ్డి గారు, అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు. ఇంత షార్ట్ టైంలో ఇంత పకడ్బందీగా ఇంత ఒక అసలు అంటే దాన్ని చూస్తేనే మన కాకతీయుల కాలం నాటి తోరణాలను కూడా మర్చిపోయే విధంగా ఈరోజు నిర్మాణం జరిగింది. అంటే అది మా హయంలో జరగడం మా అదృష్టం. మేము అది ఉన్నంత కాలము కూడా మేము మా పేరు గుర్తుంటుంది. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరిద్దరు ఓరుగల్లు ఆడబిడ్డల చేతుల మీదుగా ఇంత పెద్ద జాతర జరుగుతుంది. మీ ఇద్దరు ఎట్లా అంటే రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, ఎంటైర్ రాష్ట్రంలో ఇద్దరు మహిళా మంత్రులు, ఇద్దరు మహిళా మంత్రులు ఇక్కడ వాళ్ళే కావడం, పర్టికులర్గా ఈసారి పూర్తిగా ట్రస్ట్ బోర్డు కమిటీ కూడా మహిళలను నియమించారు. అది ఎందుకు ఆలోచన వచ్చింది? అంటే ఇక మహిళలది ఉండాలి అనేది ఆ సీతక్క నిర్ణయము. ఎందుకంటే ఆమె ఒక మహిళగా, ఆమెకు అమ్మవారు వాళ్ళకి గిరిజన బిడ్డ కాబట్టి అమ్మవారికి మహిళలతోటే చేయించాలని అనుకుందో ఏమో, అందుకని తనే పెట్టిందా, దాన్ని మేము అప్రూవ్ చేశాం. చెప్పండి, మీకు అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు మొత్తం మహిళల చేత ఇద్దరు మహిళా మంత్రులు, ఎంటైర్ వరంగల్ ఉమ్మడి జిల్లాలో అతివల పాలన ఎక్కువగా ఉంది. మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? మొదటి నుంచి కూడా ఓరుగల్లు జిల్లానే రుద్రమాదేవి కావచ్చు, ఇక్కడ సమ్మక్క సారలమ్మ కావచ్చు, మహిళల యొక్క పౌరుషము దానికి ప్రతీక మన ఓరుగల్లు వరంగల్ జిల్లా. మేమిద్దరం ఎంటైర్ క్యాబినెట్లో ఇద్దరం మహిళలమే ఉన్నాం. ఆ ఇద్దరు కూడా మన వరంగల్ నుంచే ఉండడం జరిగింది. అదే కాకుండా సీఎం గారు కూడా వచ్చినప్పుడు మాస్టర్ ప్లాన్ అప్పుడు కూడా మేమందరం మహిళల ముందే ఈ మాస్టర్ ప్లాన్ ఓపెన్ చేయించినాం. మరి అదేవిధంగా నాకు కూడా అనిపించింది, మహిళా దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరే ఎక్కువ ఉంది, తర్వాతనే గోవిందరాజు పగడిద్దరాజు. కాబట్టి దర్శనాలు అప్పుడు కూడా సీఎం గారు ఇనాగ్రేషన్ చేసేటప్పుడు మేమిద్దరంతో పాటు వేలాది మంది మహిళలు కూడా ఉండి మహిళల సమక్షంలోనే ఆ తల్లులకు సేవ జరగాలి అని అనుకున్నాం. గుడి ఓపెనింగ్ అప్పుడు కూడా అట్లనే చేయడం జరిగింది. ట్రస్ట్ కూడా మహిళలతోటే ఉంటే బాగుంటుంది. మేమిద్దరం మహిళలం, అదేవిధంగా మాకు తోడు ఇంకా ట్రస్ట్ బోర్డు మహిళలు కూడా ఉండి ఈసారి ఒక ప్రత్యేకత, గుడి ఇంత అద్భుతంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఎండోమెంట్గా అక్కకు కానీ నాకు లోకల్ ఎమ్మెల్యేగా నాకు ఈ అవకాశం దక్కింది. నా అంటే నేను రాజకీయాల్లోకి వచ్చిన కాంచి బయట నుంచి చూసిన వ్యక్తిగా నాకు ఆ కళ ఒక్కసారి అధికారంలో ఉండి చేయాలని. కానీ ఇది అన్నీ మేము ఊహించుకోలేదు. కానీ అట్లా ఆ దేవుడు చేయించుకున్నాడు మాతో. ఏ అధికారం వస్తే ఏం చేయగలుగుతాం అనేది చూయించుకున్నాం. ఇన్నేళ్లలో నేను నా తల్లి భుజాల మీద ఒకప్పుడు చిన్నప్పుడు గద్దెల కాడికి వెళ్ళినాం, కానీ రాజకీయాలకు వచ్చాక మేమిద్దరం కలిసి గద్దెల మీదకి వెళ్ళలే. ఈరోజే తీసుకెళ్ళాం మా అమ్మని కూడా. ఆమె నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా పాపము ఎక్కిద్దాము ఈసారి అని మా అమ్మ కూడా ఎప్పుడు అట్లనే తిరిగి. లాస్ట్ సారి నేను మంత్రిగా ఉన్నా కూడా ఇద్దరం కలిసి కూడా దర్శనం చేసుకోవాలి. ఆమె జ్వరంలో పోయి చేసుకుంది. ఈరోజు ఆమెకు నచ్చినట్టుగా చేయించాలని ఆ స్పేస్ ఉంది అక్కడ. ఈరోజు ప్రోటోకాలు మిగతా అది అంతకుముందేమో మనకి ఇక్కడ దాకా పబ్లిక్ రావడంతో ఎవరైనా వీఐపీలు వస్తే పాపం అటు వెళ్ళడానికి చాలా కష్టం ఉండేది జనాలకు కూడా. కాబట్టి ఎక్కడిదక్కడ దర్శనాలు ఈజీగా ఉన్నాయి. కాబట్టి అంటే నాకు అంటే తల్లికి ఇన్నేళ్ల తర్వాత దర్శనం చేయించాలనే తృప్తి కూడా నాకు మిగిలింది, మా సమ్మక్కకు, మా తల్లి సమ్మక్కకు కూడా. కాబట్టి అందరు భక్తులు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా సంతోషంగా మేమిద్దరం కూడా ఈ యొక్క సేవలో పాల్గొనే అవకాశం మాకు దక్కింది. నేను లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ఎక్కువగా ఇక్కడ ఉండి చేస్తూ ఉన్నాం. వారు బయట నుంచి లేదా వచ్చినప్పుడు ప్రతిసారి దాదాపుగా 7-8 సార్లు తను కూడా ఈ ప్రాంగణాన్ని పరిశీలించింది. సరే, కొన్ని అకామిడేషన్స్ అవి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడే 5-6 రోజులు ఉండాలంటే కూడా బయట నుంచి వచ్చిన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మొన్న అంతకుముందు వచ్చిపోయింది, ఇప్పుడు కూడా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు కుటుంబ సమేతంగా. అన్ని రకాలుగా సహాయ సహకారాలు
మానసిక అదేవిధంగా అన్ని ఆర్థికంగా సపోర్ట్ చేసిన మా అక్కకు ధన్యవాదాలు. సో ఇంత పెద్ద జాతర మీ చేతుల్లో మీరు నిర్వహిస్తున్నారు. ప్రతి జాతరలో అంటే ఈ తోపులాట కావచ్చు, మిస్సింగ్స్ కావచ్చు ఎక్కువ ఉంటాయి. సో ఈసారి అట్లా ఈ మరణాల సంఖ్య తగ్గించడం కోసం కావచ్చు, లేకపోతే ఈ మిస్సింగ్ సంఖ్య తగ్గించడం ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? మిస్సింగ్స్ అన్ని ట్యాగులు అవి ఇవి తయారు చేసినా కూడా ఇంకా అయితేనే ఉన్నారు, కానీ తొందరగా దొరుకుతున్నారు. ఫాస్ట్గా వాళ్ళ ఫ్యామిలీస్కి చెప్తున్నాము. పెద్దగా నష్టాలు అయితే ఎక్కడ జరగలేదు. ఎక్కడికక్కడ యంత్రాంగం కూడా వాళ్ళు కొంచెం వాగులల్లా, తర్వాత నేను ముందు నుంచి కూడా చెప్తా ఉన్నా, దయచేసి డ్రింక్ చేసి వాగులోకి పోవద్దని. నువ్వు స్నానం చేసి వచ్చి మొక్కులు చెల్లించుకున్నాక నువ్వు ఉండే అడ్డకాడ నువ్వు కోడిని కోసుకో, మేకను కోసుకో, నీకు నచ్చింది ఏదో చేసుకో. కానీ ఇక్కడ దేవుని ముందు అట్లా ప్రమాదాలు జరుగుతాయి. మాకు కూడా బాధ. కానీ ఆ దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు సంతోషంగా పోవాలనే మేము ఈ ప్రాంత బిడ్డలుగా, ఈ ఆదివాసీ బిడ్డలుగా, నేను తర్వాత ఆమె ఎండోమెంట్ మినిస్టర్గా, ఓరుగల్లు బిడ్డలుగా మేము ఎప్పుడూ కోరుకుంటాం. కాబట్టి దయచేసి అందరు భక్తులు కూడా శాంతియుతంగా రండి, సంయమనంతో రండి, భక్తితో రండి, బాధ్యతగా రండి. మీరు కోరిన కోరికలు ఇప్పుడు ఇంకా రేపు సాయంత్రం వరకు తల్లులు ఇక్కడే ఉంటారు కాబట్టి అందరినీ దర్శించుకోవాలని కోరుతాము. సో ఇది ఓరుగల్లు అంటేనే రాణి రుద్రమదేవి పాలన, సమ్మక్క సారక్క దేవతల ధీరత్వానికి ప్రతీకరించినటువంటి ఓరుగల్లు జిల్లా ప్రస్తుతం అతివల పాలన కొనసాగుతుంది. మహిళా మంత్రులు, వరంగల్ కూడా మహిళా మేయర్ కొనసాగుతున్నారు. సో మేడారం ట్రస్ట్ బోర్డు కూడా పూర్తిగా మహిళలతో ఏర్పాటు చేశారు. వారి నేతృత్వంలోనే మేడారం జాతర నిర్వహించడం, మహిళా మంత్రుల చేతుల మీదుగా తామిద్దరు కూడా కొండా సురేఖ ఇటు సీతక్క చేతుల మీదుగా ఇంత పెద్ద జాతర నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నారు మంత్రులు. జాతరకు వచ్చిన ప్రతి భక్తుడు కూడా తిరిగి ప్రశాంతంగా ఇంటికి చేరుకోవాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీస్ టీవీ 9 మేడారం.